బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సవాళ్ళు ప్రతి సవాళ్ళు దమ్ముంటారా తేల్చుకుందాం. ఎలా ఇంట్లో ఒకరు వీధిలో మరొకరు ఒకరికొకరు తడగొట్టారు, మరొకరు మంగళహారతి పెట్టారు. చివరికి సీన్ అంతా రచ్చరచ్చయింది. ఇక ఈ రచ్చకు సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి మా రిపోర్టర్ సురేష్ లైవ్లో ఉన్నారు. అదేవిధంగా మేడ్చల్ నుంచి మా రిపోర్టర్ వెంకట్ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందు సురేష్ దగ్గరికి వెళ్దాం. సురేష్, చెప్పండి, అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి? ఎంఎన్ఆర్ జరిగిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ప్రస్తుతం అయితే ఎస్ఓటి పోలీసులు మోహరించారు. ఎవరు ఎక్కడి నుంచి అరకపూడి గాంధీ ఇంటికి 11 గంటలకి బయలుదేరి వెళ్తాను, అదేవిధంగా మేడ్చల్ జిల్లాకు సంబంధించిన కార్యకర్తలందరూ కూడా గాంధీ ఇంటికి రావాలని చెప్పేసి కూడా నిన్న కౌశిక్ రెడ్డి పిలుపునివ్వడం జరిగింది. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించి ఈ గేట్ నుంచి బయటికి రాకుండా చర్యలు తీసుకునేందులో భాగంగా ఇక్కడ ఎస్ఓటి పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా మోహరించడం జరిగింది. ప్రస్తుతం కౌశిక్ రెడ్డి ఇంట్లో లేడు అని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అతను రాత్రి బయటికి వెళ్ళిపోయాడని చెప్తున్నారు. కానీ పోలీసులు ఇంట్లోనే కౌశిక్ రెడ్డి ఉంటే ఇక్కడే గృహ నిర్బంధం చేసేందుకు పోలీసులు అందరూ ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే నిన్న ఒక్కసారిగా ఇదే ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరకపూడి గాంధీ ఇక్కడికి రావడంతోనే ఆయన అనుచరులు గేటు దూకి మరి ఆ గేట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అందరినీ కూడా అరెస్ట్ చేసి ఇక్కడ నుండి తీసుకెళ్లారు. కానీ నిన్న జరిగిన ఘటనలపైన ఇద్దరిపైన కేసు నమోదు కావడం జరిగింది. ఇటు కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదు చేశారు, అదేవిధంగా అరకపూడి గాంధీ పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను కూడా అర్ధరాత్రి వరకు కూడా రోడ్లపై తిప్పుతూ రాత్రి 12 తర్వాత వదిలిపెట్టారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఈరోజు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని ఇక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరుతాడని సమాచారం పోలీసులకి రావడంతో ఇక్కడైతే ప్రస్తుతం పోలీసులు మోహరించారు. నిన్న జరిగిన ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మరింత భద్రత కట్టుదిట్టం చేశారు. ఎందుకంటే ఎక్కడికక్కడ అరెస్టులు చేశాం, ఎవరు కూడా అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే కౌశిక్ రెడ్డి మరి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడిన తర్వాత బయటికి వెళ్తారా? ఇప్పటివరకు అయితే లోనికి సెక్యూరిటీ కూడా ఎవరిని పంపించట్లేదు. మనం చూస్తున్నాం గేటు ఎవరికైతే విల్లాలకు సంబంధించిన ఓనర్స్ వారికి సంబంధించిన వారు ఎవరైనా వస్తేనే తప్ప లోనికి అనుమతిస్తున్నారు. ఇక్కడి నుంచి బయట వ్యక్తులని ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు. ఇక్కడ పోలీసులు కూడా మోహరించడం జరిగింది. అయితే 11 గంటలకి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తాను. అదేవిధంగా మేడ్చల్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు జిల్లా మొత్తం సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా రావాలి అని చెప్పేసి కౌశిక్ రెడ్డి పిలుపునివ్వడంతో ఇక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న జరిగిన ఘటనలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు పోలీసులు మళ్ళీ అవి రిపీట్ కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద అయితే పెద్ద హడావుడి అయితే కనిపించట్లేదు. అతనికి సంబంధించిన కార్యకర్తలు కూడా ఎవరు రాలేదు. వారికి సంబంధించి సెక్యూరిటీని అడిగే ప్రయత్నం చేసి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించినా కూడా మీడియాని కూడా లోపలికి అనుమతించట్లేదు. కౌశిక్ రెడ్డి ఇంట్లో లేడు అని వాళ్ళు చెప్తున్నారు. కానీ కౌశిక్ రెడ్డి ఇంట్లోనే ఉండుంటాడు కాబట్టి పోలీసులు ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుంచి కౌశిక్ రెడ్డిని కుక్కట్పల్లికి బయలుదేరకుండా పోలీసులు అయితే అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఎంఎన్ఆర్. రైట్, థ్యాంక్ యూ సురేష్. మనం ఒకసారి మేడ్చల్లో వెళ్దాం. అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితిని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనకి వెంకట్ లైవ్లో సిద్ధంగా ఉన్నాడు. వెంకట్, చెప్పండి, అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి? ఆల్రెడీ ఒక హై టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ముందస్తు జాగ్రత్త చర్యలు ఏ విధంగా ఉన్నాయి? అక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్ ఏంటి? ఎంఎన్ఆర్, ప్రస్తుతం మనం మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు షంబీపూర్ రాజు ఇంటి దగ్గర ఉన్నాం. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ నుంచి నేరుగా మన అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తారు. నిన్న జరిగినటువంటి అంతా కూడా ఇవాళ మొత్తం రచ్చరచ్చ రేపుతున్నటువంటి నేపథ్యం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక హైటెన్షన్ వచ్చినటువంటి నేపథ్యం చూసుకోవచ్చు. ప్రస్తుతం షంబీపూర్ రాజు ఇంటి దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి నేరుగా కుక్కట్పల్లిలో ఉన్నటువంటి అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తారు. నిన్న జరిగినటువంటి ఏదైతే అరికెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళారు, అక్కడ ప్రతి సవాళ్ళు విసురుకున్నటువంటి నేపథ్యం స్పష్టంగా ఉంది. ఇవాళ కూడా దెబ్బకు దెబ్బ తీస్తామంటూ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇక్కడ నుంచి అంటే మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి షంబీపూర్ రాజు ఇంటి నుంచి పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, మిగతా నగర ఎమ్మెల్యేలందరూ కూడా
గ్యాదర్ అయ్యి ఇక్కడ నుంచి నేరుగా అరికెప్పుడు గాంధీకి ఇంటికి వెళ్ళాలని పిలుపునివ్వడంతో పోలీసులు భారీ ఏర్పాట్లు చేసినటువంటి విజువల్ మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. ఎవరిని కూడా బీఆర్ఎస్కి సంబంధించిన నేతలను ఎవరిని కూడా ఇక్కడికి ఈ దరిదాపుల్లో రానివ్వకుండా అడ్డుకుంటున్నటువంటి నేపథ్యం కూడా చూసుకోవచ్చు. బారికేడ్లు వేసారు, ఇక ఒక రోడ్డు మొత్తం బ్లాక్ చేసి పోలీసులందరూ కూడా భారీగా మోహరించినటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు, పార్టీ ఫిరాయింపుల అంశంలో వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారమే లేపుతున్నాయి. పాడి కౌశిక్ రెడ్డి ఇప్పుడే కాదు, గతం నుంచి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందు ఉంటున్నటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఏదైతే పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించి గాజులు చీరలు పంపిస్తాం, వేసుకొని తిరగండి అనే మాటలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల వ్యవస్థను కించపరిచారు, మహిళలను కించపరిచారు అనేది పెద్ద ఎత్తుగా దుమారం లేపుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఏదైతే వ్యవహారం అంతా కూడా ఉందో దానికి నిరసనగా ఇవాళ బీఆర్ఎస్ నేతలు మొత్తం కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో అరికపూడి గాంధీ ఇంటికి వెళ్తారు. అక్కడ ఆయన నిన్న జరిగినటువంటి అంశానికి ప్రతికూలంగా ఇవాళ వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి అరికపూడి గాంధీ ఇంటి దగ్గర నిరసన తెలిపేందుకైతే బీఆర్ఎస్ నేతలు పిలిపించినటువంటి నేపథ్యంలో మొత్తం కూడా హై అలర్ట్గా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి బీఆర్ఎస్ నేతలు అందరినీ కూడా వచ్చినటువంటి వారిని అందరినీ కూడా పోలీసులు అరెస్టు చేస్తున్నటువంటి తీరు అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఎవరిని కూడా ఈ షంబీపూర్ రాజు ఇంట్లోకి ఎవరిని కూడా లోనికి వెళ్ళనివ్వట్లేదు, లోని వాళ్ళని బయటికి రానివ్వడం లేదు. మొత్తం కూడా లోన ఉన్నటువంటి షంబీపూర్ రాజుతో పాటు మిగతా కొంతమందిని కూడా లోననే హౌస్ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నేతలందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఏదైతే అరికెప్పుడు గాంధీ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి ప్రతి సవాళ్ళు అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా రాజకీయంగా హీటును పెంచాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా అదే వ్యవహారం జరిగితే గనక పరిస్థితులు చేదాడిపోయే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్న కూడా రెండు వర్గాలు, ఇటు పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, ఇటు అరికప్పుడు గాంధీ కావచ్చు, ఈ రెండు వర్గాలకు సంబంధించిన వర్గాలను పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఇరు వర్గాల మీద కేసులు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇలాంటి వ్యవహారాలు రాజకీయాల్లో చాలా ప్రమాదకరం, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం అంటూ కూడా ఒకవైపు విశ్లేషకులు చెప్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం ఉంది. ఇటు పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఈ మధ్యకాలంలో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజా పరిపాలన వచ్చి కేవలం ఏడాది కూడా కావడం లేదు. ఈ ప్రజా పరిపాలన మీద కావాలనే నిందలు వేసేందుకు, ఒక తప్పుడు ప్రచారం ప్రజల్లో తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ నేతలు ఒక విద్వేషపూరితమైన కుట్రలు చేస్తున్నారనేది అధికార పార్టీ కావచ్చు, మిగతా వాళ్ళు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే అరికపూడి గాంధీ గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఆయన ఆంధ్ర వ్యక్తిగా ఎలా అవుతారనేది కూడా పెద్ద ఎత్తున ఇవాళ బీఆర్ఎస్ వైపుకు ప్రశ్నలు చూపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇరు వర్గాలు ఎలాంటి గొడవలు కాకుండా పోలీసులు అయితే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఎవరిని కూడా బయటికి రానివ్వని సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఏమైనా రైట్, థ్యాంక్ యూ వెంకట్. సో ఇది కౌశిక్ రెడ్డి, అదేవిధంగా మేడ్చల్ ఉన్న షంబీపూర్ రాజు ఇంటి దగ్గర పరిస్థితి. ఇప్పుడు ఒకసారి అరికపూడి గాంధీ ఇంటి దగ్గరికి వెళ్దాం. అక్కడ మా రిపోర్టర్ రానా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రానా, చెప్పండి, అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే నిన్నంతా హై టెన్షన్ వాతావరణం కొనసాగింది. ఇప్పుడు తాజా అప్డేట్స్ ఏంటి? ఎస్ఎంఎన్ఆర్ ఇప్పుడు ప్రస్తుతం అరికపూడి గాంధీ వద్ద ఇంటి దగ్గర పూర్తి స్థాయిలో భద్రతాపరమైన చర్యలు చేపట్టారు. దాదాపు ఉదయాన్నే డీసీపీ ఏదైతే బాలానగర్కి సంబంధించిన డీసీపీ ఆయన సురేష్ కుమార్ ఇక్కడికి వచ్చారు, ఏసీపీ ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత దాదాపు 100 మందిని దాకా కూడా ఇంటి దగ్గర పరిసర ప్రాంతాలనే ఇక్కడ మొబిలైజ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అటువైపు ఈ అరికపూడి గాంధీ ఇంటి దగ్గరకు వచ్చేస్తే లైన్ ఎదుగుతుందో సుభాష్ నగర్ రోడ్ అంతా కూడా మొత్తం బ్లాక్ చేశారు. అక్కడ బ్యారికేడ్లు వేశారు. దానితో పాటు ఆ మెయిన్ రోడ్డు మాత్రం కాస్త రిస్ట్రిక్షన్స్ లేకుండా కూడా చూస్తున్నారు. ఎక్కడ కూడా ఎవరిని కూడా ఉండనీయకుండా, అక్కడ ఆగకుండా వెహికల్స్ కూడా మూవ్మెంట్ ఫాస్ట్గా చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఈవెన్ దో ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా ఎవరికి లోపలికి రానియకుండా కూడా అధికారులు భద్రతాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్న నేపథ్యం కనపడుతుంది. ఉదయం నుంచి కూడా ఆ డీసీపీ ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఎప్పటికప్పుడు అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. ఒకవేళ ఎక్కడి నుంచినా ఎవరైనా వస్తే కానీ బీఆర్ఎస్ సంబంధించిన వారు కానీ
కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు కానీ ఎవరైనా ఇటువైపు వచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళకి అక్కడి నుంచి పంపించేయడానికి ఎవరిని అలో చేయకుండా ఉన్న ఉద్దేశంతో కూడా ఇక్కడ చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనపడుతుంది. మహిళా పోలీసుల్ని వీళ్ళందరినీ కూడా ఇప్పటికే ఇక్కడికే పిలిపించారు. సో ఖచ్చితంగా ఇప్పుడు నేను చూస్తున్నటువంటి ఈ ప్లేస్ అంతా కూడా బ్యారికేడ్లు వేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దానితో పాటు ఇటు రైట్ సైడ్ ఉన్నటువంటి రోడ్డు కూడా పూర్తిగా అందరికీ క్లియరెన్స్ అయితే వచ్చింది. మనం ఒకసారి నేను లెఫ్ట్ సైడ్కి వెళ్ళి చూపిస్తాను. ఈ ప్రాంతం అంతా కూడా అక్కడ కూడా బ్యారికేడ్లు వేసి పూర్తిగా ఇక్కడ ఎవరిని పంపించాలి ఎవరిని పంపించకూడదు అనేది కూడా ఇక్కడ స్థానికులు ఈ కాలనీకి సంబంధించిన వారిని మాత్రమే లోపలికి అలో చేస్తున్నారు. మొత్తం ఈ కాలనీ మొత్తం కూడా మనకు పోలీస్ సంబంధించినటువంటి వెహికల్సే మనకు కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే అరకపూడి గాంధీ ఇంటి దగ్గరకు వచ్చే నలువైపులా ఏవేవైతే దారులు ఉన్నాయో ఆ దారులన్నీ కూడా ఇప్పుడు అధికారులు పూర్తి స్థాయిలో కూడా మూసివేసినటువంటి సందర్భం అయితే కనపడుతుంది. ఉదయం నుంచి కూడా అరకపూడి గాంధీ ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఆయన సంబంధించినటువంటి సన్నిహితులు మాత్రమే ఇప్పటికీ ఇంటి దగ్గరికి వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. దాంతోపాటు ఎందుకు సార్ ఏమైంది సార్? నేను అక్కడి నుంచి వచ్చాను, లోపల నుంచి వచ్చాను. లైవ్లో ఉన్నాడు. ఎందుకు లేదు? అక్కడ మిగతా ఛానల్స్ కూడా ఉన్నాయి కదా, వాళ్ళని కూడా పంపించేస్తాం. ఎందుకు సరే పంపించేసే వాళ్ళని. సో ఇక్కడ అరకపూడి గాంధీ ఇంటి దగ్గరికి ఎవరినైతే అలో చేయటం లేదు. సో ఉదయం నుంచి కూడా ఇక్కడ ఆయనకు సంబంధించిన అనుచరులు వాళ్ళు మాత్రమే ఇక్కడికి అలా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. సో మనం చూస్తున్నటువంటి విజువల్స్ దాదాపు 100 మీటర్ల లోపలే ఒక్క నిమిషం 100 మీటర్ల ముందుగానే వాళ్ళని ఆపేస్తున్నటువంటి సిచ్యువేషన్. కాదు మీరు మమ్మల్ని ఆపితే ఏమొస్తుందండి? మమ్మల్ని ఆపితే ఏమొస్తుంది చెప్పండి? మేము లోపల నుంచినే కదా వచ్చింది. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఇక్కడికి వస్తారనే ఉద్దేశంతో లోపలికైతే ఎవరికి అయితే పంపించినటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఇప్పుడిప్పుడే వాళ్ళు అందరూ కూడా వస్తున్నారు. మిగతా సంబంధించినటువంటి అధికారులు కానీ అందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అరకపూడి గాంధీ మాత్రం లోపల ఇంట్లోనే ఉన్నారు. సో అక్కడికి ఎవరైతే అలో అయితే చేయటం లేదు పరిస్థితి కనపడుతుంది. దాంతోపాటు నిన్న చూసాం చాలా వరకు కూడా ఒక హంగామా అనేది కనపడుతూనే ఉంది. ఏదైతే అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడికి రావడానికి బీఆర్ఎస్ నేతలు అరకపూడి గాంధీ ఇంటి దగ్గర రావడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం బ్లాక్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అప్పుడైతే ఈసారి కూడా ఇట్లా చాలా వరకు కూడా ఉన్నాయి కాబట్టి సో ఆ రోడ్ అంతా కూడా బ్లాక్ చేయాలనే ఉద్దేశంతో కూడా పోలీసులు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాదాపు 100-200 మీటర్ల వరకు కూడా పూర్తి స్థాయిలో పోలీసులే మోహరించారు. ఎక్కడికెక్కడ ఇతర ఈ బాలానగర్ జోన్లోకి వచ్చేటువంటి ఏవైతే పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో దాని నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి తీసుకొచ్చినటువంటి సందర్భం. వాళ్ళందరూ కూడా ఇక్కడ పూర్తిగా బ్యారికేడ్ లేసి మరి ఎవరిని లోపలికి అనుమతించినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో మనం విజువల్లో చాలా స్పష్టంగా చూస్తున్నాం. సో ఆల్మోస్ట్ దాదాపు 200 మంది దాకా అటువైపు కానీ ఇటువైపు కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ అది ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర మాత్రం ఇంత భారీ స్థాయి అయితే భద్రత అయితే కనపడలేదు, కానీ ఇక్కడ మాత్రం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇక్కడ కూడా అరకపూడి గాంధీకి సంబంధించినటువంటి అనుచరులు భారీ స్థాయిలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దాని తగ్గట్టుగానే ఈ యొక్క భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారేమన్నారు. రైట్, థ్యాంక్ యూ రానా.